Okay, lights, camera, action. Hello everyone, welcome to our channel Ammato. సో మన వీడియోస్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ వచ్చేసి మదర్ అండ్ వాళ్ళ ఇద్దరు పిల్లల కోసం అనమాట. సో ఈరోజు అయితే మనకి మదర్స్ డే అయింది కదా ఈ సండే. ఇది సండే నైట్ వ్లాగ్ అనమాట. డే అంతా బిజీగా ఉండడం వల్ల మేము అంతగా సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు నైట్ అప్రాక్స్ ఒక 10 అవుతుంది. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే మేము కేక్ బేక్ చేస్తున్నాం మమ్మీ కోసం. మమ్మీ కూడా చెప్పలేదు, కేక్ నేను కాదు మా మమ్మీ బేక్ చేస్తుంది ఫర్ ద ఫస్ట్ టైమ్. అంటే మదర్స్ డే అంటే ఇంకా ఎప్పుడు పిల్లలు చేసి మమ్మీకి పెట్టడం కాదు, మమ్మీకి ఏదో నేర్పించాలి అనుకుంటున్నాం. ఇది మంచి రోజు అనుకుంటున్నాం. ఓకేనా, రెడీయా బేక్ చేయడానికి? ఓకే రెడీ. వీడియోలో ఉన్నామని చెప్పి మా మమ్మీ సర్ప్రైజ్ అవ్వలేదు. నిజంగా మా మమ్మీకి తెలీదు. చూద్దాం ఎలా కేక్ వస్తుందో. రిటర్న్ సమ్మర్ కదా, చెమటగా ఉంది. అండ్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. ప్రతి ఒక్క అమ్మకి. నువ్వు కూడా చెప్పే. అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఓకే ఫ్రెండ్స్, ఇంగ్రీడియంట్స్ అయితే నేను చెప్పేస్తున్నాను. మా మమ్మీకి కూడా తెలియదు అనమాట. ఎప్పుడు నేను బేక్ చేస్తానో ఆమె తింటారు. సో ఈరోజు చెప్తాను మమ్మీకి. ఓకేనా, వీడియో ఎక్కువ లాగ్ వస్తుంది కాబట్టి 5 మినిట్స్లో చెప్పేస్తాను. 5 మినిట్స్ 2 మినిట్స్లో చెప్తాను. ఇది కేక్ ఎప్పుడు బేస్ మైదా అనమాట. ఓకేనా, ఇది స్వీట్ కోసం షుగర్ని పౌడర్ చేస్తాను. నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ ఫ్లేవర్ కోసం. అండ్ బేకింగ్ కోకో పౌడర్. చాక్లెట్ కేక్ చేస్తాం కాబట్టి కోకో పౌడర్ మస్ట్ అండ్ షుడ్. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అండ్ పాలు. మనం ఎగ్ వేసుకోవట్లేదు కాబట్టి ఎగ్ బదులు పెరుగు. విశాఖ డైరీ పెరుగు యూజ్ చేస్తున్నాము. బయట కొనకైతే బాగుంటుంది పెరుగు, ఇంట్లో చేస్తున్నాను కదా. అండ్ కొంచెం పాలు, ఆయిల్, అంతే. సో దీస్ ఆర్ వెరీ ఫ్యూ ఇంగ్రీడియంట్స్. ఈ ఇంగ్రీడియంట్స్తో మా మమ్మీ కేక్ చేస్తున్నారు. ఎలా వస్తుందో చూద్దాం. హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా? కేక్ ఎవరైతే ఫస్ట్ టైం చేస్తారో కేక్ బాగా రాదు. చూద్దాం మమ్మీ ఎలా చేస్తారు. రెడీయా? ముందుగా కుక్కర్ని దీన్ని ఓవెన్ని ప్రీహీట్ చేయాలి. ఇది ఓవెన్ కాదు, ఓటీజీ. దీన్ని ప్రీహీట్ చేయాలి. సో ఫస్ట్ స్విచ్ ఆన్ చేస్తాం. తర్వాత 180 degrees 35 minutes పెట్టాలి. ప్రీహీట్ 10 minutes పెట్టాలి. సో 180 degrees పెట్టు. 180 ఎక్కడ ఉంది? ఇక ఎక్కడ ఉంది 180? ఈ 180 పెట్టి మనకి డబుల్ కావాలి. డబుల్లోనే ఉంది. ఎన్ని మినిట్స్ అంటే 10 minutes పెట్టుకుందాం. ఓకే, ఈ 10 minutesలో నువ్వు బేక్ చేసేస్తా అన్ని రెడీ చేసుకోవాలి. సో దీంట్లో కానీ మిక్స్ చేసుకున్నాం. ఎప్పుడు సేవ్ చేసుకోవాలి, జల్లించుకోవాలి. ఏం చేసుకోవాలి? ఫస్ట్ మనం వెట్ ఇంగ్రీడియంట్స్ చేస్తాం. ఇప్పుడు ఈ కప్పు నిండా నువ్వు ఆయిల్ వేసుకుంటావు. ఓకేనా, రిఫైన్ ఆయిల్ వేసి. ఓకే ఓకే. నెక్స్ట్ పెరుగు. చెప్పాను కదా మనం కొనుక్కున్న పెరుగు అయితే గడ్డ పెరుగు బాగుంటుంది. దీని నిండా ఇప్పుడు మనం పెరుగుతో ఫిల్ చేసుకుందాం. సో 1/3 కప్ ఏం చేసాం? ఆయిల్, పెరుగు. ఒక ప్లేట్ పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని విస్క్ చేయాలి. ఓకేనా, మొత్తం కలిసేలాగా. 10 minutes పడుతుంది కానీ చేయాలి. ఇది 3/4 షుగర్ వేసుకోవాలి. 3/4 cups. ఓకే, ఫస్ట్ టైం కట్స్ దగ్గర నుంచి చేపిస్తున్నాను. ఓకేనా, ఇది 1/4 కప్. ఇది 3 times వేసుకోవాలి. 3/4 కప్. సో ఇది 3 times వేసుకొని మళ్ళీ ఇది విస్కర్ ఉన్న వాళ్ళు ఎలక్ట్రిక్ విస్కర్తో చేసుకోవచ్చు. ఉంది కానీ ఇది మనం ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి ఇలా. ఫస్ట్ టైం కదా, మొత్తం జల్లేస్తున్నాం. బాగా కలపాలి, వండలు కట్టకుండా. ఓకే, అయిపోయింది కదా. సో ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే నీళ్ళు. మోస్ట్ ఇంపార్టెంట్ మైదా. లూజ్ కాకుండా ఇలా ప్యాకెట్లో ఉన్నవి కొంచెం బాగా వస్తాయి. ఒక కప్పు. ఓకే, ఈ కాలంలో కేక్ ప్రతి ఒక్కరికి వచ్చు నాకు తెలిసి. అన్నిటికన్నా నేను చాలా రెసిపీస్ ట్రై చేశాను కానీ బిగినర్స్కి అయితే ఇది బెస్ట్. ఓకేనా, ఫస్ట్ టైం చేసే వాళ్ళకి రెసిపీ. ఇప్పుడు మీరు నిండగా అయిందని మీకు ఎలా తెలుస్తుందంటే జస్ట్ ఇట్లా తీసుకోండి. ఓకేనా, కొంచెం పడుతుంది. ఓకే, కొంచెం అట్లా. ఓకేనా, 1 కప్పు మైదా.
అవును నేను చేస్తాను. నెక్స్ట్ బేకింగ్ పౌడర్ తీసుకో. బేకింగ్ సోడా సారీ, ఫస్ట్ బేకింగ్ సోడా అయితే బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్. ఓకే, హాఫ్ టీ స్పూన్. ఓకే, బేకింగ్ సోడా. నెక్స్ట్ బేకింగ్ పౌడర్ సేమ్. ఇప్పుడు ద స్టార్ ఇంగ్రీడియంట్ కోకో పౌడర్. నేను ముందు ఎప్పుడు హర్షీస్ తీసుకునేదాన్ని, కానీ ఇప్పుడు ఇది అక్కడెక్కడ దొరకలేదని చెప్పి తీసుకున్నాను. చూద్దాం, ఓపెన్ చేస్తాం కదా. ఎంత వేస్ట్. ఓకే, కోకో పౌడర్ ఎందుకు వాడతామమ్మా? కోకో పౌడర్ కలర్ వస్తుంది. కలర్ చాక్లెట్, అది చాక్లెట్ కోసం చాక్లెట్ కేక్ కదా. చాక్లెట్ కేక్ అంటే చేస్తాము. చాక్లెట్ పౌడర్ వేస్తాం. అమ్మ నువ్వు మా అమ్మ మాట్లాడుతున్నాను. మా మమ్మీ కెమెరా ఉందని విధానం మారుతుంది. యాక్చువల్లీ న్యాచురల్గా మాట్లాడితే చాలా బాగుంటుంది మా మమ్మీ. వేసి చేస్తాం కదా సీవర్. ఇప్పుడు ఇది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం చేసుకోవాలి. ఓకేనా, కట్ అండ్ ఫోల్డ్ ఇలా కట్ చేసి ఇలా ఫోల్డ్ చేయాలి. బాగా మిక్స్ అయింది, అంతా కలుస్తుంది. ఉంటూ చేద్దాం. ఫస్ట్ టైం కదా, ఇంకా కేక్ మమ్మీ చేసి చేయించడం కొంచెం హెల్ప్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మమ్మీయే చేస్తుంది టోటల్గా, వితౌట్ మై హెల్ప్. ఏమంటావు? ఓకే, ఛాలెంజా? చాలా అండి. మీరే సాక్ష్యం ఫ్రెండ్స్. మీ మదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి. అండ్ ప్రపంచంలో అందరికన్నా మీకు బెస్ట్ టీచర్ ఎవరో కూడా కమెంట్ చేయండి. నాకైతే మా మమ్మీయే, అంటే ఉన్నారు కానీ చిన్నప్పటి నుండి చాలా నేర్పించారు మా మమ్మీ. చూసారా, ప్రీహీట్ కూడా అయిపోయింది. ఇప్పుడు దిస్ ఈస్ ద లాస్ట్ మిక్స్. టేస్ట్ బాగా వస్తుంది అనుకుంటున్నాను, చూద్దాం. అన్నీ బాగా చేసాం కాబట్టి. ఆర్టిఫిషియల్ ఎసెన్స్ కింద మనం ఫైనల్ టచ్ మమ్మీ చేతి ఇప్పిద్దాం. నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ ఫ్లేవర్ కోసం ఎక్కడైనా దొరుకుతాయి. కేక్ నేను చిన్నప్పుడు చేయాలనుకుంటే ఏదో పెద్ద వింత అనుకునేదాన్ని. ఇట్స్ నాట్, ఎవరైనా చేయొచ్చు. మనం ఆర్డర్ ఇచ్చుకొని డబ్బులు వేస్ట్ చేసుకోవడం తప్ప ఏమి ఉండదు. ఓకే, ఇది ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ చూడు వేసేసి. ఓకే, చాక్లెట్ ఫ్లేవర్ ప్లస్ వెనిలా ఎసెన్స్ చాలా బాగుంటుంది టేస్ట్, అందుకే వేస్తాం. కట్ అండ్ ఫుల్ అదేమైనా చేస్తావా? చూస్తుంటే స్మెల్ ఎమ్మీగా అనిపిస్తుంది, మరి టేస్ట్ ఎలా వస్తుందో తెలీదు. ఓకే, టేస్ట్ చాలా బాగా స్మెల్ వస్తుంది. సో బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. 10 minutesలో రెడీ అయిపోయింది. చూసారా, స్టార్టింగ్లో 1-2 గంటలు పట్టింది. ఇది బటర్ పేపర్ తీసుకొని, యాక్చువల్లీ మనకి బేకింగ్ ట్రేస్ ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, కానీ నాకు ఎందుకో వీటిలో చేస్తే క్యూట్గా అనిపిస్తుంది, నచ్చుతుంది. అండ్ ఇది బేకింగ్ ట్రేలా యూజ్ చేస్తాను బౌల్లో. దీంట్లో బటర్ పేపర్ కట్ చేసి వేసాను. బటర్ పేపర్ ఎలా కట్ చేయాలి ఎవరికైనా తెలియకపోతే కమెంట్ చేయండి. నేను తప్పకుండా ఈజీ వేలో, చాలా మెథడ్స్ ఉన్నాయి బటర్ పేపర్ కట్ చేయడంలో, నేను ఈజీ వేలో చెప్తాను. ఒక షార్ట్ రిలీజ్ చేస్తాను, కావాల్సిన కమెంట్ చేస్తే నేను షార్ట్ వీడియో తీస్తాను. సో ఇప్పుడు బటర్ పేపర్ ఎందుకు చేస్తాను అంటే అంటుకుంటుంది, చాలా వేడిగా ఉంది మా ఇంట్లో. వేసాను. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. చాలా వేడిగా ఉంది. సారీ ఫ్రెండ్స్, వీడియో ల్యాగ్ వస్తున్నాను. ఇప్పుడు 180 degreesలో మనం 40 minutes పెట్టుకున్నాం. ఓకే,
ఓకే 35 మినిట్స్ 40 మినిట్స్ పెట్టుకున్నాం కానీ 35 మినిట్స్ ఇచ్చినా దాని తర్వాత వద్దాం ఓకే బాయ్ అంతవరకు ముచ్చట్లు పెట్టుకుంటాం అంతవరకు మా పిల్లలిద్దరితో ముచ్చట్లు పెట్టుకుంటాం బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మేము ఎప్పుడు కేక్ చేసినా కూడా ఒకే డైలాగ్ మనసులో అనుకుంటాం, అది మా మమ్మీ మా తమ్ముడు చెప్తారు. చెప్పండి ఫ్రెండ్స్. కేకు అంటే పొంగనే పొంగనే కేకు అంటుంది. అది ఎప్పుడు పొంగుద్దా అని చూస్తూ ఉంటాం మేము. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. ఫ్రెండ్స్ కేక్ అయితే రెడీ అయిపోయింది. కేక్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో, బాగా బేక్ కూడా అయ్యింది. ఇప్పుడు కాసేపు చల్లారాలి, చల్లారాక మనం దేంట్లో అయినా తీసుకుందాం ఓకేనా. బయటికి తీద్దాం చల్లారాక. మేమైతే ఏసీ రూమ్లోకి వచ్చాము, అందుకే బ్యాక్గ్రౌండ్ మారింది. అండ్ కేక్ అయితే రెడీ అయిపోయింది, చాక్లెట్ కేక్. ఇప్పుడు చూద్దాం. బ్యాక్గ్రౌండ్ వీడియోగ్రాఫర్ మన తమ్ముడు. ఇదే కొంచెం డిఫికల్ట్ పార్ట్, కేక్ ముక్కలుగా వస్తుందో బాగా వస్తుందో అనేది. సో చూసా కదా, ఎడ్జెస్ ఇట్లా ఫ్రీగా మనం రిమూవ్ చేసుకోవాలి. అండ్ టంటడం కేక్ చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత స్పాంజీగా వచ్చింది చూడండి. దీన్ని డెకరేట్ చేయొచ్చు కానీ మాకు నిద్ర వస్తుంది, ఇలాగే తినేస్తాం. టేస్ట్ అయితే బాగుంటుంది, టేస్ట్ చేద్దాం. కట్ చేయి. మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. స్పాంజీగా చాలా బాగుంది, వేడిగా ఉంది. అంటే మేము ఇంకా చల్లార్చలే, కేక్ అది ముక్కలవుతూ ఉంది. ముక్కలు చేయకుండా చల్లారాలి. మీ చాక్లెట్ కేక్ నచ్చదు అది. హ్యాపీ మదర్స్ డే. మీకు కూడా, మా తమ్ముడికి కూడా చాలా బాగుంది. దీనిపైన చాక్లెట్ గనాష్ విప్పింగ్ క్రీమ్ అన్నీ వేసుకుంటే సూపర్, చాలా చల్లగా. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Bye bye. బాయ్ బాయ్.